ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే నేను వైభవ్ లక్ష్మి పూజ చేశాను. ఆ పూజ విధి ఎలా చేయాలనో చూపిస్తాను. ముందుగా అయితే మార్నింగ్ ఇల్లంతా పెట్టేశాను. ఇల్లు మొత్తం క్లీనింగ్ అన్నీ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ పూజ సామాన్లు మా అత్తగారు హెల్ప్ చేస్తున్నారు. దేవుడికి బొట్టు పెట్టడం, ఈ పూజ పీటకి అయితే ముగ్గులు వేయడం అన్నీ మా అత్తగారు చేస్తున్నారు. అవి అటు సైడ్ మా అత్తగారు అలా చేస్తుంటే నేను ఒకవైపు ద్వారబంధాలు అన్నీ క్లీన్ చేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను. ఈ ఈ వైభవ్ లక్ష్మి పూజ అనేది ఈవినింగ్ టైం చేస్తారు కాబట్టి మనకి అంతగా శ్రమ అన్నది అనిపించదు. అంటే రోజు మొత్తం ఫాస్టింగ్ ఉన్నా అంటే గాబర్ అన్నది ఉండదు. అలాగా మెల్లిమెల్లిగా మార్నింగ్ వర్క్ అయిపోద్ది. ఈవినింగ్ టైం అయితే పూజ అయితే హ్యాపీ చేసుకోవచ్చు. ఇవంతా అంటే ఈ వీక్ లాస్ట్ వీక్ కాబట్టి నేను కొంచెం ఎర్లీగా చేశాను. ఆఫ్టర్నూన్ 2:30 నుంచి వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇల్లు క్లీనింగ్ చేసి ఇల్లంతా పెట్టి మళ్ళీ మనం ఎవ్రీ థర్స్డే మనం ఇంట్లో అయితే క్లీన్ చేస్తాం. కానీ ఈ శుక్రవారం కూడా మళ్ళీ నేను శుక్రవారం పూజ చేస్తున్నాను కానీ మళ్ళీ శుక్రవారం కూడా ఈ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే పిల్లలు తింటారని, అంటే ఇంట్లో నేను కానీ ఫాస్టింగ్ ఉంటాను కానీ అందరూ భోజనం చేస్తారని వాళ్ళ కోసం మళ్ళీ వండుతాం కదా. అందుకే మళ్ళీసారి గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి కోసం అని ప్రసాదం కోసం ఇలా తప్పేలా పెట్టి అందులో బొట్టు మొత్తం పెట్టి ఇప్పుడు రేషన్ బియ్యంతోనైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పూజ అనేది ఎలా చేస్తారన్నది నేను చూపిస్తాను. అంటే మొత్తం బుక్లో పెట్టి బుక్లో ఏవైతే ఉంటాయో అన్నీ బుక్ చూసుకుని నేను నేర్చుకున్నాను. మా పిన్ని మాకు కొన్ని చెప్పారు. ఆ పద్ధతిగా అలా బుక్ చూసుకు 11 వీక్స్ అయితే నేను చదివి అలాగా ఒక్కొక్క చేసుకున్నాను. అంటే ఇప్పుడు చెప్తారు కదా, బుక్ ఇచ్చినప్పుడు వ్రతం ఎవరో చేస్తారు, వాళ్ళు బుక్ ఇచ్చినప్పుడు చెప్తారు కదా, బుక్లో డీటెయిల్స్ ఉంటుందండి. స్టార్టింగ్ 8 చేయాలి, ఫస్ట్న ఏం చేయాలి, 8 పెట్టాలి అన్నది బుక్లో ఉంటుంది. మనం అన్నీ పేర్చుకున్న తర్వాత ఇప్పుడు వైభవ్ లక్ష్మికి ఒక 1 రూపీ కాయిన్ అయినా మన దగ్గర ఉన్న గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా ఉంటే దానికి ఇలా పసుపు పంచామృతంతో ముందు కడిగి క్లీన్ చేసి తర్వాత ఇలాగ పసుపు కుంకుమ చందనం పెట్టి అంటే దేవుడికి మొక్కాలి. ఇప్పుడు మన దగ్గర లేదనుకోండి, మన ఇయర్ రింగ్స్ రింగ్ ఏదైనా పర్లేదు. నేనైతే కొత్త సిల్వర్ కాయిన్ ఉన్న గోల్డ్ రింగ్ ఉండింది, సో నేను దాంతో అయితే పూజ చేశాను. ఈ పూజ అలాగే చేయాలన్నది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కొత్తగా ఎవరు చేసిన వాళ్ళు అయితే ఈ బుక్లో అయితే డీటెయిల్స్గా ఉంటుంది. మనం ఎప్పుడు ఎడ్ చేసుకోవాలి, ఫస్ట్ దీపం ఎలా పెట్టాలి, పూజ ఎలా స్టార్ట్ చేయాలనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం బుక్లో ఉంటుంది. బుక్ చూస్తూ మనం ఒక్కొక్కటి అలా పెట్టుకోవచ్చు. అయితే 21 days 21 వీక్స్ ఆర్ 11 వీక్స్ 51 వీక్స్ ఇలా ఉంటుంది. కానీ నేనైతే 11 వీక్సే చేశాను. లాస్ట్ రోజు అనేది కొబ్బరికాయ అన్నది కొట్టాలి. సో లాస్ట్ రోజు కాబట్టి నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను.
పూజ అయిపోయిన లాస్ట్ వీక్ అయితే మన శక్తి అనుసారంగా 11 ఆర్ 21 ఇలాగా ఎంతమంది అయితే అంతమంది ముత్తైదులు పిలుచుకోవచ్చు. నాకైతే ఆ టైంకి మా రిలేటివ్స్ మా అక్కలు ఎవరికి అవ్వలేదు కాబట్టి నేనైతే ఓన్లీ 5 మెంబర్స్కే పిలిచాను. 5 మెంబర్స్లో మా ఆడపడుచు, మా అత్తగారు, మా పిల్లలు, మా పక్కింటి ఆవిడకైతే పిలిచాను. అంటే ఆ టైంకి మా లైన్లో జాతర అవడం అందరూ కొంచెం వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు. సో అందుకే ఎవరు రాలేకపోయారు. నేను అందుకే మా వాళ్ళతోనే చేసుకున్నాను. మా అక్క వాళ్ళు పిలిచాను, కాకపోతే వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో నేను మరి ఎవరికి ఇన్వైట్ చేయలేదు, ఎందుకంటే మా లైన్లో కూడా జాతర అవుతుంది. సో మా ఇంట్లో వాళ్ళతోనే 5 మెంబర్స్తో అయితే నేను చేశాను. మా పిల్లలకి ఎందుకు చేశానంటే ఈ చిన్నపిల్లలకైతే చేయొచ్చట. సో అందుకని చిన్నపిల్లలతోనే చేసుకున్నాను పూజ అయితే. 5 ముత్తైదులకైతే ఇచ్చాను. మరి 11 వీక్స్ చేశాను కానీ 11 మెంబర్స్ దొరకలేదు నాకు. సో అందుకే 5 మెంబర్స్తో నేను మన శక్తానుసారం అనడం నేను 5 మెంబర్స్నే ఇన్వైట్ చేశాను. పూజలో ఏంటంటే ముత్తైదులు అంటే చిన్నపిల్లలు కూడా పిలవచ్చు. అంటే చిన్న అమ్మాయిలు కన్యాకుమారిలు అంటారు కదా, వాళ్ళకి పిలవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళకి చిన్నపిల్లలు పిలవచ్చు. ఆఫ్టర్ 12 ఇయర్స్ పిల్లలకి అయితే కొంచెం పిల్లలు మేబీ నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు అయితే నేను పూజ చేశాను. ఈ వీడియో మీకు కానీ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆంటీ అయితే మా పక్కింట్లో ఉంటారు. ఈ ఆంటీ ఒకరికి బయట నుండి ఇన్వైట్ చేశాను. మా ఆడపడుచు, మా అత్తగారు, మా 2 పిల్లలు, ఈ ఆంటీతో 5 అయ్యారు. సో ఈ 5తో ముత్తైదులకి నేను ఇచ్చాను.